అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు నిరంతర ప్రక్రియ. ఒకవేళ ఏం చేస్తారని ఇళ్ల నిర్మాణం జరిగేది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇల్లు నిర్మిస్తాం, క్యాల్కులేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలకు ఇస్తాం. మేము డబల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తేడా అనుకుంటారు, కోళ్ళెడ కమ్ముతారు, మేకలెడ కట్టేస్తారు అంటలే. 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ అర్జీ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇతరత్ర విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత 60 నుండి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడే ప్రదర్శింపజేసి ఇంకా ఏదైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకోబోతుంటే ఎందుకు తొందర పెడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందర పెడుతున్నారు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ యావత్ ప్రజలకు మాటంటే ఇప్పటి వరకు మేము 2014 కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క పథకం మేము అమలు చేయాలంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు చూపెట్టడం, అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ పైసలు లేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తున్నారు వీళ్ళని చెప్తాను. స్ట్రైక్ చేస్తా ఉంటారు. రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నట్టు వాళ్ళ పైసలు వేల టోకన్లు కోట్ల రూపాయలు అప్పుడుండి, అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవ మంట కలిపిన మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా? అందుకే మళ్ళీ చెప్తాను, కొద్ది రోజులు దయచేసి యావత్ పాత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటారు. సహసా మేము మా ప్రక్రియ మేము కూడా విత్ ఇన్ 48 hours ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా 6.5 కోట్ల 0 టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టిస్ట్ ఉత్సవంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసహనంతో ఆటో డ్రైవర్లు వచ్చి ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ మా ఊరు రూప్ సింగ్ కాల్చి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ లో ఉన్నది కాకుండా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి. ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఎవరన్నా తెలియకపోతే వీళ్ళే సంపి కాంగ్రెస్ పొందారు చచ్చిపోయారు చెప్పే కాడికి పరిస్థితి దిగారు. ఇలా మానసిక స్థితి ఆర్యాకు వచ్చింది. అలా నా టెర్రరిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే, కాంట్రాక్ట్ బేసే, అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగని పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఇవి మాట్లాడుతుంటే మా జిల్లాకు సరిగ్గా చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కౌంటర్ సత్యనారాయణ గారు, లేదా ఠాకూర్ గారు, లేదా సత్యాన్న ప్రకాశ్, అందరూ ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలో దాని ఒక ఇప్పటికి కూడా ఏడుస్తుంది. పాపం జరుగుతుంది పంపిణీ వాళ్ళకు. ఒక లేడీని అవమానపరిచి నేను 32 యూనివర్సిటీలకు ఇద్దరి కొరకు ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు.